మోక్షం అన్నది భగవంతుడు కూడాను రూల్స్ అతిక్రమించడండి. కాశీలో పోతే మోక్షం గ్యారంటీ, వాడు మళ్ళీ పుట్టడు అంతే. కానీ యాతన లేదని చెప్పాడు ఆయన. ఎక్కడ పాపం చేసినా కాశీకి వచ్చి గంగా స్నానం చేసి సగరి విధంగా ఉంటే పోతాయి, ఇక్కడ పాపం చేస్తే పోదు, వజ్రలేపంలా అంటుకుంటుంది అన్నాడు ఇక్కడ. అందుకు కాశీలో అతి జాగ్రత్తగా ఉండాలి, అంత జాగ్రత్తగా ఉన్నవాడే రావాలి. ఎందుకంటే తీగ మీద ఒక ఆవిడ నడుస్తూ ఉంటే భలే ఉంటుంది చూడడానికి, నువ్వు నడిచేస్తానంటే కింద పడతాం. నువ్వు నడవగలిగే నైపుణ్యం సంపాదిస్తే తీగ ఎక్కువ. కాశీలో ఉండగలిగే విధానం తెలుసుకుంటే కాశీలో ఉండు. అలా ఉండడం కష్టం అండి. అయితే ఊళ్ళు చాలా ఉన్నాయి కాశీకి, అక్కడ బతికితే చాలు. ఎందుకంటే అక్కడ రాకపోకలు ఉంటాయి, ఆ లోకం ఈ లోకం తిరిగి భూమి మీదకి వచ్చి మళ్ళీ వెళ్ళొచ్చు. ఇక్కడ రాకపోకలు తక్కువ, అందుకే ఇక్కడ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడు ఎవడి కర్మని మాఫీ చెయ్యడు, ఇది బాగా తెలుసుకోవాలి. అంతేగాని మీరు ఎన్ని పాపాలు చేసేసినా 6 రోజులు పాపాలు చేసి 7వ రోజు ఏడిస్తే మీరు పశ్చాత్తాపం చెందుడి పరలోకము లభించును అని చెప్పం. అంత పాపం మనం చేయని తెలుసుకోండి. ఇక్కడ చేసిన దానికి అనుభవిస్తావు నువ్వు ఇక్కడ. అదే నువ్వు పశ్చాత్తాపం చెంది ఇకపై పాపం చేయని నిశ్చయించుకుని పుణ్యకర్మలు చేస్తే తప్పకుండా పాపం పోగొడతాడు. అది మళ్ళీ ఉంది మనకి, ఇంత ప్రాసెస్ ఉంది. అదే 7వ రోజు ప్రాయశ్చిత్తం ఉంది, కానీ 6 రోజులు పాపాలు చేయడం సిద్ధమైతే మేము ఒప్పుకోము. అది మన ధర్మం యొక్క గొప్పతనం. మొత్తానికి కామకళ గారి కథ ఆధారంగా ధర్మాలు కలిపి చెప్పేస్తున్నాం. కానీ ఇక్కడ ఉండేటప్పుడు నియమం అండి ఇది. ఇక్కడ సంగ్రహించకూడదు అన్నాడు. సంగ్రహించ అంటే పోగు చేసుకుని దాచుకుంటానని రాకూడదు. కాశీలో అక్కడికంటే ఆదాయం ఎక్కువ వస్తుంది, ఎందుకంటే యాత్రికులు ఎక్కువ కదా, ఇక్కడికి వస్తుంది అని రాకూడదు అన్నాడు. ఇక్కడ నీ జీవికా నిర్వహణ కోసం నీ శ్రమతో ధర్మబద్ధంగా వచ్చిన దానితో నువ్వు నీ కుటుంబం పోషింపబడుతూ మిగిలిన ధర్మ కైంకర్యాలకి వినియోగిస్తే దోషము రాదు. అది కాశీకి వచ్చి వ్యాపార దృష్టి తెచ్చుకోకూడదు, వ్యాపార దృష్టి కూడదని చెప్పాడు. కాశీలో వ్యాపారాలు ఎలా ఉండాలో మళ్ళీ చెప్పాడు శాస్త్రం. కాశీలో వ్యాపారులు వేరు, కాశీ వాసానికి వచ్చి వ్యాపారం చేయడం వేరు, రెండింటికి చాలా తేడా ఉందండి. ఇక్కడ కాశీలో పుట్టి పెరుగుతూ వ్యాపారం చేసుకునేవాడు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి, వాడికి కాశీవాస ఫలం లభిస్తుంది. కాశీలో ఉంటూ కాశీలో ఉన్నాం కనుక మోక్షం గ్యారంటీ అని ఇష్టానుసారం తిరిగితే మాత్రం భైరవ యాతన గ్యారంటీ. భైరవ యాతన యమయాతన కంటే భయంకరంగా ఉంటుంది. మరి యముడిని తలుచుకుంటే భయపడతాం, కానీ యముడు భైరవ యాతన చూడడానికి కోసం వచ్చాడు, చూడడానికి వణికిపోయాడు యముడు. యమకింకరులు యముడు వణికిపోయారు, మేము కూడా నరకంలో ఇంత యాతన పెట్టలేమండి అన్నట్టు. ఇక్కడ ఏదైనా మహాపాతకాలు చేస్తే 33,000 సంవత్సరాలు యాతన పెడతాడు భైరవుడు. 33,000 సంవత్సరాలు మహాపాతకాలకి. అది చిన్న చిన్న పాతకాలకైతే కొంచెం టైం తగ్గుతుంది ఇక్కడ. అయితే తెలుసో తెలియక మనం చేస్తుంటాం కదా, యాతన తప్పదా అంటే తెలుసో తెలియకో కాశీలో గంగా స్నానము శివుడిని చూస్తారు కదా, దీనివల్ల అది పాపం పోతుంది. అది గొప్ప విషయం చెప్పాడు ఇక్కడ. అందుకే కాశీ ఎప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం చేసేస్తుంటుంది, ఏ రోజుకు ఆ రోజు. ఏది కాశీలో నువ్వు ఉండవలసిన విధంగా ఉంటే నువ్వు తెలుసో తెలియకో చేసిన పాపాలు పోతాయి.